కోసం రైతుల ఎదురు చూపులకు ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ప్రభుత్వం చర్చించలేదు. శాటిలైట్ సర్వే పూర్తయ్యాక రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శాటిలైట్ సర్వే అసలు ఎప్పుడు పూర్తవుతుంది అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. సహజంగా సంక్రాంతి నాటికి వస్తాయంటూ రైతులు చాలా ఆశగా ఎదురు చూశారు. సీఎం కూడా సంక్రాంతి సమయానికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయండి అని చెప్పారు. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చిలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయంటూ తెలుస్తోంది. ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇప్పుడు ఇస్తున్నారు. ఎకరాకు 7,500 చొప్పున రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చారు. రైతు భరోసాకు 9,000 కోట్లు అవసరం అవుతాయంటూ ఇప్పుడు ప్రభుత్వం అంచనా వేస్తోంది. శాటిలైట్ సర్వేతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా తగ్గబోతున్నట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ సర్వే ద్వారా దాదాపుగా ఇప్పటికున్నటువంటి అంచనా ప్రకారం 5 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 65 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లుగా ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించింది. ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మేము డబ్బులు జమ చేస్తాం అంటూ ప్రభుత్వం చెప్తోంది. శాటిలైట్ సర్వే ద్వారా వాటిని చెక్ చేస్తారు. ఎవరెవరైతే సాగు చేస్తున్నారో ఆ పొలాలకు మాత్రమే, అంతవరకు ఆ రైతులకు మాత్రమే ఇప్పుడు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ సాగు చేయని పొలాలుంటే వాటికి మేము ఇవ్వము అంటూ ప్రభుత్వం చెప్తోంది. దీనివల్ల సుమారుగా 5 లక్షల మంది రైతుల మీద ఎఫెక్ట్ పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక ఎత్తు అయితే, మరి గతంలో ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సంక్రాంతి సమయానికల్లా ప్రొసీజర్ పూర్తి చేయాలని ముందుగా ప్రభుత్వం అనుకుంది. ఆ తర్వాత లేదు, జనవరి 26 లోపు ప్రొసీజర్ పూర్తి చేయండి అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి లేదా మార్చి వరకు అవ్వచ్చు అంటున్నారు. మరి ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే, ఇప్పటికే పంట మొదలైపోయింది, రైతులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తుందేమో, తమకు ఏదైనా ఉపయోగపడుతుందేమో, ఏ ఎరువులకు వస్తాయి కదా అని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ మరింత డిలే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత డిలేకి కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ శాటిలైట్ సర్వే ద్వారా మొత్తం ప్రభుత్వం లెక్కలేస్తుంది. దీనివల్ల లేట్ అవుతుంది అని చెప్పి ఒక సమాధానాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అంటే, దీంట్లో చాలా క్లియర్గా ఉండాలి. మేము పథకాన్ని చాలా బాగా అమలు చేయాలనుకుంటున్నాం, ఏ రైతుకి అన్యాయం జరగకూడదు, అలాగే అనర్హులకి ఈ డబ్బులు వృధాగా పోకూడదు, అందుకని ప్రభుత్వం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద డబ్బులు వచ్చే సమయానికి ఆల్మోస్ట్ పంట ఫినిష్ అయ్యే టైం వచ్చేస్తుంది. మార్చి వరకు, ఫిబ్రవరి లేదా మార్చి వరకు అంటున్నారు. ఇప్పటికే రైతులు పంటలు వేసినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ పంటలు చేతికొచ్చే సమయానికి రైతు బంధు డబ్బులు వాళ్ళకి రాబోతున్నాయా, రైతు భరోసా డబ్బులు వాళ్ళకి రాబోతున్నాయా? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, పంట వేసే సమయానికి కాదు, పంటలు చేతికొచ్చే సమయానికి రైతు భరోసా డబ్బులు వాళ్ళకి రాబోతున్నాయా రైతులకి? అట్ ది సేమ్ టైం ఈ శాటిలైట్ సర్వే పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత డిలే అవుతుంది? సుమారుగా 5 లక్షల మీద ఇంపాక్ట్ పడుతుంది అంటూ తెలుస్తోంది. అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో సాగు చేసే భూములు, కొలావు పెట్టినటువంటి భూములు ఇవన్నీ తేడా లేకుండా వ్యవసాయ రికార్డుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్నిటి కూడా రైతు బంధు పేరిట పెట్టుబడి సహాయాన్ని అందించారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతా ఉంది అనేటువంటి దాంట్లో భాగంగా, అంటే సాగు చేయనటువంటి కొండలు, గుట్టలకు కానీ, రియల్ ఎస్టేట్ భూములకు కానీ వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. కేవలం సాగు చేసేటువంటి వారికే పెట్టుబడి సహాయాన్ని అందించాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఫిల్టరేషన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారు. శాటిలైట్ సర్వే ద్వారా ఇప్పటికే సాగు చేసినటువంటి భూములను మాత్రమే గుర్తించనున్నారు. గుర్తించిన తర్వాత పెట్టుబడి సహాయాన్ని డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్ అయితే షెడ్యూల్ ప్రకారం అయితే మొన్న సంక్రాంతి రోజు రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున బ్యాంకుల్లో పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండే. ఈసారి నిధుల దుర్వినియోగాన్ని తగ్గించడాన్ని దాంట్లో భాగంగానే శాటిలైట్ సర్వే చేస్తా ఉన్నారు. ఆ సర్వే రిపోర్ట్ రావడానికి డిలే అవుతా ఉంది. దాంట్లో భాగంగానే కాస్త డిలేగా పడేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వ వెర్షన్ చెప్తా ఉంది. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ సర్వే ద్వారా సాగు చేసుకున్నటువంటి వారికి, పడవలు ఉన్నటువంటి వారికి, సాగు చేయని భూములకి, రియల్ ఎస్టేట్ కి, కొండల గుంటలకి ఇవ్వద్దు. దాదాపు ఈసారి ప్రభుత్వం పైన బడన్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. దానిపైన దృష్టి పెట్టింది. ఈ నెల చివరాఖరికి ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు పడేటువంటి అవకాశం ఉంది. అంటే మార్చి, ఫిబ్రవరి లేదా మార్చి అంటున్నారు కదా మధు. ఈ శాటిలైట్ సర్వే బాగా డిలే అవుతుందని కూడా చెప్తున్నారు కదా.
ఎగ్జాక్ట్ అంటే మొన్న మంత్రి మాట్లాడుతూ డిలే అవుతుందని చెప్పారు. సో మొత్తానికి గతం నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతు భరోసా నిధులు టైంకు రిలీజ్ అవ్వట్లేదు. నిధులు ఏమొకటి, తర్వాత వివిధ కారణాలు చూపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈసారి కూడా డిలే అవుతే మరి ప్రభుత్వం దీనికి సంబంధించిన కారణాలు ఇంకా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిసేపట్లో మంత్రులు అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది నందు. ఓకే, ఇప్పుడు ఈ శాటిలైట్ సర్వే ద్వారా చాలా మంది రైతులకి, అంటే సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పడం వల్ల సుమారుగా 5 లక్షల మంది మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తున్నారు. సో రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అమలు చేస్తున్న విధానం మీద? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అంటే ఇది ఇరు పక్షాల నుంచి, ఇటు బీజేపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ పెద్దగా విమర్శలు లేవు దీని మీద. నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో, నిజమైన రైతు ఎవరు ఉన్నారో వాళ్ళైతేనే పెట్టుబడి సహాయానికి అర్హత, మిగతా వారికి ఇవ్వాల్సినటువంటి అవసరమైన డిమాండ్ ఉంది నిధుల దుర్వినియోగానికి సంబంధించి. సో బీఆర్ఎస్ మాత్రం ఇట్లా గుర్తించడం గందరగోళానికి గురవుతుంది. దానివల్ల తారతమ్యాలు చూసినట్టుగా వస్తుంది. సో ఏదో ఒక రూపైనా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ఎరువులు కొనుక్కోవడము, ముందుగా సాగు చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడము, విత్తనాలు కొనుక్కోవడము, రకరకాల పనులు ఉంటాయి. అందుకే వాళ్ళను వీళ్ళని చూడలేదు. మేము వ్యవసాయ భూమి ఉంటే ఎవరుంటే వాళ్ళకి వేసాము. కొన్ని పెద్ద సంబంధించినటువంటి ఇట్లాంటి పథకం అమలు చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. కానీ తారతమ్యాలు చూడలేదు అనేటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ వెర్షన్ ఏంటో ఖచ్చితంగా కేవలం సాగు చేసేటువంటి వాళ్ళకే అంటా ఉంది. ఖచ్చితంగా ఎవరికైతే రైతు బంధు పడదో వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏం చేయనటువంటి పరిస్థితి. అసలు గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు 2 ఏళ్ల కాల కిందనే స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసినటువంటి భూములకు కూడా ఆల్రెడీ తీసుకున్నారు అనేటువంటిది. వాళ్ళ నుంచి రికవరీ కూడా చేస్తామని చెప్పారు. తర్వాత కొండలు గుట్టలు ప్రాంతాలు అంటేనేమో వ్యవసాయ భూములే, కాకపోతే సాగు చేయనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. వాటికి సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి వారి విషయంలో అనవసరంగా వృధా అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు కొని పెట్టుకున్నారు, సాగు చేయట్లేదు. కేవలం ఫ్యూచర్ సంబంధించిన ఒక ల్యాండ్ బ్యాంక్ చేసి పెట్టుకున్నారు. తర్వాత విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళు కౌలుకి ఇచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నారు. రైతు బంధు ఏమో రైతు భరోసా కింద వాళ్ళకి డబ్బులు పడతా ఉంటాయి ఓనర్లకి, కౌలు రైతుకు పడట్లేదు. ఇలా రకరకాల వెర్షన్స్ వినిపించాయి. కాంగ్రెస్ కూడా చెప్పింది రైతు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ భూమి ఆయన్నే సాగు చేసుకుంటే ఆయనకి ఇస్తాం, లేదంటే ఆ భూమిని కౌలు రైతు తీసుకుంటే కౌలు రైతుకి ఇస్తాం, లేదంటే రైతు కూలీలు ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ గుర్తించేటువంటి పనులు అటువంటిది పెద్ద ప్రాసెస్ కాబట్టి ప్రస్తుతానికి మాత్రం సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ ఇంప్లిమెంటేషన్ లో చాలా కొన్ని లక్షల ఎకరాలు కట్టేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు ల్యాండ్ బ్యాంక్ కానీ కొంతమంది ముందుగానే ల్యాండ్స్ కొనిపెట్టుకోవడం కానీ పడవగా పెట్టినటువంటి పరిస్థితి. సో అవి కట్టే అవకాశం ఉంది, చర్చ జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా సాగు చేస్తున్న వారికి కనుక ఖచ్చితంగా రైతు భరోసా నిధులు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తే క్లిష్టమైనటువంటి విషయం ఇదే కదా మధు. అంటే ఎవరు సాగు చేస్తున్నారో, ఇది కౌలు రైతు సాగు చేస్తున్నాడా, లేదంటే భూమికి సంబంధించిన ఎవరికైతే చెందుతుందో వాళ్ళే సాగు చేస్తారు, ఇది ఎలా గుర్తిస్తారు వాళ్ళు? ఇప్పుడు శాటిలైట్ సర్వేలో అది పాసిబుల్ అవుతుందా? ఇంకేమైనా ఉన్నాయా ప్రాసెస్? శాటిలైట్ సర్వేలో కేవలం పాసిబిలిటీ అనేది అది సాగు చేస్తున్నారు అంటే కల్టివేట్ అవుతుందా, పొలం దున్నారా, ఇప్పుడు ఉన్నటువంటి పొలం పరిస్థితి అంటే శాటిలైట్ సర్వే ద్వారా ఐడెంటిఫై చేసేలాగా, పడావు పడినట్టుగా కాకుండా అక్కడ సాధారణంగా తెలిసిపోయేలాగా కల్టివేట్ అవుతుంది, అక్కడ పొలం దున్నారు, విత్తనాలు వేశారు, సంథింగ్ యాక్టివిటీ జరిగింది అనేటువంటిది ఇమేజెస్ ద్వారా గుర్తిస్తారు. అది మాత్రమే గుర్తించగలరు. కాకపోతే కౌలు రైతా, ఒరిజినల్ రైతా అనేటువంటిది గుర్తించేటువంటి ప్రస్తుత మెకానిజం గవర్నమెంట్ దగ్గర లేదు. దానికి సంబంధించి కూడా మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, అందులో భాగంగా డిలే ఇస్తారా అనేది క్లారిటీ లేదు ప్రభుత్వం. ప్రతిసారి విమర్శలు ఎదురవుతున్నాయి రైతు భరోసాకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి, ఇలా అనేక అంశాలలో. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం పైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అసలు జనవరి 14-15 తారీఖున పడాల్సినటువంటి డబ్బులు ఇంత డిలే కావడానికి రీజన్ ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన ఒక ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఓకే.